ఎస్సీ వర్గీకరణకి టెక్నికల్ పాయింట్ని బేస్ చేసుకుని కోర్టులో అడ్డుకునేటటువంటి ఎత్తుగడ ఆరంభమైంది. అందులో భాగంగా జయభీమరావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ ఇప్పుడు వర్గీకరణ జీవో 91 ఏదైతే ఉందో 20/12/2024 ఇచ్చినటువంటి దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు పిటిషన్ వేశారు. ఇందులో ఎవరైతే జయభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అలాగే హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించిపోతున్నారు. ఇందులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి కులగణన చేయాల్సిన సందర్భంలో ఈ సంవత్సరం జనవరిలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలనే పరిగణలోకి తీసుకోవడం, దాని ద్వారానే వన్ మ్యాన్ కమిషన్ వేయడం ఏంటి అన్నటువంటిది వీళ్ళు ఛాలెంజ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవోని హైకోర్టులో సవాల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇదే ప్రధానమైనటువంటి వాదనగా జడ శ్రవణ్ కుమార్ హైలైట్ చేసుకొచ్చారు. అందులో అఫిడవిట్లో ప్రధానంగా పిటిషన్లో పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీ సేకరించిన డేటా మీద పూర్తిస్థాయి ఫిర్యాదులు స్వీకరించకుండానే వన్ మ్యాన్ కమిషన్ ఎట్లా వేస్తారు, అది అసలు ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదంటున్నారు. ఇంకోవైపున జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉండగా అసలు అది ఈ ఏడాది జరగాల్సి ఉంటే అది జరగకుండా అది జరిగాక కదా లెక్క కట్టాల్సింది అన్నటువంటి పాయింట్ని కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంప్రదింపులు లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా అసంపూర్తి కులగణన వివరాలు 1,22,00,000 మందిగా ఉన్నటువంటి దళిత బిడ్డల జీవితాల్లో తేడాలు తెస్తాయి అన్నటువంటి పేరుతో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు. టోటల్గా 82 లక్షలుగా ఉన్నటువంటిది మాలల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి వర్గీకరణ కోరుతున్నటువంటి వేళ టెక్నికల్ ఆస్పెక్ట్తో ఇంతకాలం కూడా వర్గీకరణ జరగకపోవడానికి టెక్నికల్ ఆస్పెక్ట్ బేసిస్ మీద జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరగడానికి ఏదైతే మన కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రన్నింగ్లోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ టెక్నికల్ ఆస్పెక్ట్తో ఆపేటటువంటి ప్రక్రియ హైకోర్టు ద్వారా చేయబోతున్నారు.